సికింద్రాబాద్ లో బోనాల పండుగ సందడి కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తూ ఉండడంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి. తెలంగాణ బోనాల స్టార్ట్ అయిపోయింది. ఇంకా హంగామా అని చెప్పొచ్చు. ఉదయం నుండి బోనాలను సమర్పిస్తూ వస్తున్నారు. ఇది ఎక్కువగా కుమ్మరి సంఘం వాళ్ళే ఈ రోజు తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో కుమ్మరి సంఘం వాళ్ళందరూ సమర్పించిన తర్వాత బంగారు బోనాన్ని శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో నుండి అయితే బయలుదేరడం అయితే జరిగింది. మరి కొద్దిసేపట్లలో మనకి బంగారు బోనాన్ని ఇక్కడికి సమర్పించడానికి అయితే భక్తులతో పాటు హడావిడితో అంటే పోతరాజుల హడావిడిలతో, డప్పు సప్పుళ్లతో, ఆటలతో, పాటలతో కలకలలాడిపోతూ అమ్మవారికి తొలి బోనం బంగారు బోనాన్ని సమర్పించడానికి అయితే సర్వం సిద్ధమైపోయింది. సో ప్రెసెంట్ గోల్కొండ అమ్మవారి ఆలయం వద్ద అయితే ఉన్నాను. మనకి ఇక్కడ ప్రజలు కూడా కనిపిస్తున్నారు కదా భక్తులు. సార్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? రామంతపూర్ నుంచి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఎలా అనిపిస్తోంది ఈసారి బోనాల హడావిడి? చాలా సంతోషంగా ఉందండి. ఈసారి బోనాన్ని సమర్పించారా? లేదండి, నేను రామంతపూర్ కుమార్ సంఘం అధ్యక్షుడు. నేను రామంతపూర్ నుంచి వచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అదృష్టం ఇది. మా కుమ్మరి జాతరలో మేము పుట్టినందుకు, అమ్మవారి సేవ చేసుకునేందుకు భాగ్యం మాకు కలిగింది. అమ్మవారికి తొలి బోనం సమర్పించడం మా కుమ్మవారి ఆచారం. చాలా సంతోషంగా ఉందండి మాకు. సో చూస్తున్నారు కదా, అమ్మవారి దర్శించుకోవడానికి అయితే భక్తులందరూ క్యూ లైన్లో కట్టేసి వస్తున్నారు. సో ఇక్కడ అమ్మవారికి కోసం ఒక స్పెషల్ క్యూ లైన్ అయితే ఉంది. తర్వాత మనకి బోనాల కోసం కూడా స్పెషల్గా క్యూ లైన్ ఉంది. సో చూసారు కదా, ఓవరాల్గా కుమ్మరి సంఘం నుండి అయితే బోనాలు అయితే సమర్పించడం జరిగింది. ఆ తర్వాత తొలి బోనం బంగారు బోనంని మాత్రం మరికొద్దిసేపట్లో అయితే రానుంది గుడికి. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి పెట్టిన తర్వాత నైవేద్యాన్ని ప్రసాదించిన తర్వాత ఇంకా జోర్దారుగా ఇంకా హంగామా అనేది సాయంత్రం వరకు కొనసాగబోతోంది. ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ బోనాన్ని సమర్పించిన తర్వాత మనకి నెల మొత్తంగా అంటే సికింద్రాబాద్, ఆ తర్వాత లాల్ దర్వాజా వరకు ఎండ్ అయిపోతుంది. సో నెల మొత్తం వరకు అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ వెనక చూసుకున్నట్లయితే ఆ అమ్మవారి బోనాన్ని కింద మెట్ల నుండి పై మెట్ల వరకు తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఇక్కడ విశేషాలు అయితే చూసాం కదా. ఓవరాల్ గా అయితే హడావిడి అయితే జోర్దారుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.